హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఒకరేమో పవర్ కోసం బాబాయిని అన్నయ్యని కిరాతకంగా చంపుతాడు. ఇంకొకరేమో పవర్లో ఉండటం కోసం అసలు అపోజిషన్ అనేది లేకుండా చేస్తాడు. ఒకరేమో తమ దేశంలోని ప్రజల్ని బానిసల్లాగా చూస్తే ఇంకొకరు తన దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేకుండా వాళ్ళ గొంతుని నొక్కేస్తారు. పాలించడం తన ఒక్కడి వల్లే సాధ్యమవుతుంది అనే డిక్టేటర్ ఒకరైతే, పాలించడం కోసమే తాను పుట్టాను అనే మోనార్క్ ఒకరు. ఆ డిక్టేటర్ ఎవరో, ఆ మోనార్క్ ఎవరో మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయే ఉంటుంది. ఆ డిక్టేటర్ వచ్చేసి వ్లాదిమిర్ పుతిన్ అండ్ మోనార్క్ వచ్చేసి కిమ్ మామ. ప్రజెంట్ ఈ ఇద్దరు గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. కారణం, 24 సంవత్సరాల తర్వాత వ్లాదిమిర్ పుతిన్ నార్త్ కొరియాని విజిట్ చేశాడు. అది కూడా కిమ్ మామ రిక్వెస్ట్ పంపితే వెళ్ళాడు. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉన్న విజువల్స్ చూస్తే కొంతమందికి అండ్ ఇంకొంతమందికి అయితే ఏదో తేడాగా ఉందేంటి. పుతిన్ బాబాయ్ కిమ్ మావకి రష్యన్ మేడ్ లగ్జరీ కార్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ కారులో ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుని తిరిగారు కూడా. ఒకసారి పుతిన్ డ్రైవ్ చేస్తే ఇంకోసారి కిమ్ మావ డ్రైవ్ చేశాడు. అసలు ఆ ఫేసెస్లో గ్లో చూడండి. వీళ్ళిద్దరిని పెట్టి కనుక ఒక సినిమా తీసాం అనుకోండి, బాక్స్ ఆఫీస్ న్యూక్లియర్ బాంబ్ లాగా పేలిపోతుంది. ఈ టూర్లో హైలైట్ అయితే కిమ్ మావ పుతిన్కి ఇచ్చిన సెండ్ ఆఫ్ అనమాట. పుతిన్ బాబాయ్ చూడండి ఎంత క్యూట్గా టాటా చెప్తున్నాడో. లవర్స్ కూడా ఆ రేంజ్లో సెండ్ ఆఫ్ ఇచ్చుకోరేమో. సో ఎందుకని ఈ సడన్ మీటప్? ఎవరు వెళ్ళడానికి ధైర్యం చేయని నార్త్ కొరియాకి 24 సంవత్సరాల తర్వాత పుతిన్ ఎందుకు వెళ్ళాడు? ప్రపంచంలోనే 2 మోస్ట్ డేంజరస్ డిక్టేటర్స్ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈ మీటప్ గురించి మిగతా దేశాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి? అసలు నార్త్ కొరియా అండ్ రష్యా ఏం ప్లాన్ చేస్తున్నాయి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్తో పాటు రష్యా నార్త్ కొరియా మధ్యలో ఉన్న రిలేషన్షిప్ గురించి పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ ఫైండ్ అవుట్. రష్యా ఇంకా నార్త్ కొరియా మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు. వీళ్ళ ఫ్రెండ్షిప్ కి చాలా హిస్టరీ ఉంది. ఏళ్లు గడిచే కొద్దీ వీళ్ళ రిలేషన్ ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. నార్త్ కొరియా ఏర్పడిన మొదట్లో సోవియట్ యూనియన్ నార్త్ కొరియాకి చాలా హెల్ప్ చేస్తుంది. సోవియట్ యూనియన్ విడిపోయాక కూడా రష్యా ఇంకా నార్త్ కొరియా మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ వచ్చాయి. 2000వ సంవత్సరంలో వ్లాదిమిర్ పుతిన్ మొట్టమొదటిసారిగా రష్యాకి ప్రెసిడెంట్ అయినప్పుడు నార్త్ కొరియాని విజిట్ చేశాడు. అప్పుడు నార్త్ కొరియాని పాలిస్తున్న కిమ్ వాళ్ళ ఫాదర్ కిమ్ జాంగ్ ఇల్ పుతిన్ తో కలిసి సమ్మిట్ ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అక్టోబర్ 14, 2006 నుంచి డిసెంబర్ 22, 2017 వరకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ నార్త్ కొరియా విషయంలో కొన్ని రెజల్యూషన్స్ ని పాస్ చేసింది. ఈ రెజల్యూషన్స్ ద్వారా నార్త్ కొరియాకి వెపన్స్, మిసైల్ టెక్నాలజీ, లగ్జరీ గూడ్స్ ని బ్యాన్ చేసింది యుఎన్ పాస్ చేసిన ఈ రెజల్యూషన్ కి సపోర్ట్ చేస్తూ రష్యా కూడా ఓటేసింది. సో ఈ ఓటింగ్ తో రష్యాకి నార్త్ కొరియాకి మధ్యలో ఉన్న రిలేషన్ కాస్త దెబ్బతినింది. ఏప్రిల్ 25, 2019 కిమ్ మావ మొట్టమొదటిసారి రష్యాకి వెళ్లి పుతిన్ ని కలిసి సమ్మిట్ లో పాల్గొన్నాడు. ఈ సమ్మిట్ తో నార్త్ కొరియా ఇంకా రష్యా మధ్యలో రిలేషన్షిప్ రిపేర్ అవుతుంది అనుకుంటున్న టైంలో కోవిడ్-19 పాండమిక్ వచ్చింది. ఫిబ్రవరి 2020లో నార్త్ కొరియా రష్యా ఇంకా చైనాతో కలిసే బార్డర్స్ ని పూర్తిగా క్లోజ్ చేసింది. నార్త్ కొరియా ఇలా బార్డర్స్ ని క్లోజ్ చేయడం వల్ల నార్త్ కొరియాలో ఉన్న డిప్లొమాట్స్ నార్త్ కొరియా నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడ్డారు. కొంతమంది అయితే రైల్ ట్రాలీస్ ని నెట్టుకుంటూ నార్త్ కొరియా బార్డర్స్ ని క్రాస్ చేశారు. 2022 ఫిబ్రవరి 24 రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం మొదలుపెట్టింది. రష్యా చేస్తున్న ఈ యుద్ధాన్ని నార్త్ కొరియా సపోర్ట్ చేస్తుంది. అమెరికాతో సహా వెస్ట్రన్ కంట్రీస్ తల పొగరు వంచాలి అనే ఆలోచనతో రష్యా ఈ యుద్ధం చేస్తుందని నార్త్ కొరియా రష్యాకి సపోర్ట్ పలికింది. మన దేశంలో జరిగే ప్రతి సింగిల్ ఈవెంట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా ప్రతి ఇండివిజువల్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎంప్లాయ్మెంట్ తీసుకోండి. ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచే పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్ ఇంకా చాలా కంపెనీస్ ఎంప్లాయీస్ ని తీసేస్తున్నాయి. దానికి మెయిన్ రీజన్ వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ లేకపోవడం. ఎవరైతే ప్రెసెంట్ ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న ఏఐకి సంబంధించి స్కిల్స్ ని పెంచుకోలేకపోతున్నారో వాళ్ళు త్వరగా జాబ్స్ ని పోగొట్టుకుంటున్నారు. అది మిమ్మల్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. సో సేఫ్ సైడ్ లో ఉండడానికి అండ్ ఫ్యూచర్ లో కూడా యూజ్ అవడానికి గ్రోత్ స్కూల్ వారి 3 hours చాట్ జీపీటీ అండ్ ఏఐ వర్క్ షాప్ ని మీకు రికమెండ్ చేస్తాను. లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. యాక్చువల్గా ఇది పెయిడ్ వర్క్ షాప్ అనమాట. బట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మన ఆడియన్స్ కోసం ఫస్ట్ 1000 మెంబర్స్కి ఫ్రీగా ఇస్తున్నారు. ఇంతకుముందు నేను కూడా అటెండ్ అయ్యాను. 20+ న్యూ ఏఐ టూల్స్ గురించి, చాట్ జీపీటీ హ్యాక్స్ గురించి నేర్చుకున్నాను. నాకు వీడియో రీసెర్చ్లో ఇంకా చాలా వాటిల్లో హెల్ప్ అవుతుంది అనమాట. నేనైతే ఈ వర్క్షాప్కి 5 స్టార్ ఇస్తాను. వీటితో పాటు కంటెంట్ ఐడియేషన్, వీడియో ఎడిటింగ్ ఇంకా చాలా స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఇవి మీ శాలరీ 3 times హైక్ అవ్వడానికి, మీ కెరియర్ గ్రోత్ 10 times ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. టెక్, నాన్ టెక్, ఎంటర్ప్రెన్యూర్, ఫ్రీలాన్సర్ ఎవరికైనా ఈ వర్క్షాప్ హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్రెడీ 1 million+
పీపుల్ అటెండ్ అయ్యారు, వాళ్ళ కెరియర్ని బూస్ట్ చేసుకున్నారు. ఇంకెందుకు లేట్, వెంటనే వర్క్షాప్కి రిజిస్టర్ అవ్వండి. మర్చిపోవద్దు, ఫస్ట్ 1000 మెంబర్స్కి ఫ్రీ. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. హరి అప్. మార్చ్ 26, 2022 నార్త్ కొరియాకి టొబాకో ఇంకా ఆయిల్ ఇంపోర్ట్స్ని ఆపేయాలంటూ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో యుఎస్ ఆంక్షలు విధించింది. అయితే రష్యా ఇంకా చైనా తమ వీటో పవర్ని యూజ్ చేస్తూ ఆ ఆంక్షల్ని వ్యతిరేకించాయి. సెప్టెంబర్ 13, 2023 రెండోసారి కిమ్ ఆవా రష్యాకి వెళ్ళాడు. ఈసారి సమ్మిట్లో మిలిటరీ కోఆపరేషన్, యుక్రెయిన్తో వార్, నార్త్ కొరియా శాటిలైట్ ప్రోగ్రామ్ గురించి ఇద్దరు డిక్టేటర్స్ డిస్కస్ చేసుకున్నారు. మే 16, 2024 యుఎస్ ఇంకా బ్రిటిష్ రష్యా మీద ఆంక్షలు విధించాయి. యుక్రెయిన్తో చేస్తున్న వార్ కోసం రష్యా నార్త్ కొరియా హెల్ప్ తీసుకొని నార్త్ కొరియా నుంచి వెపన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటుందని యూకే ఇంకా యుఎస్ ఆరోపించాయి. అఫ్ కోర్స్ దీన్ని నార్త్ కొరియా అండ్ రష్యా రెండు కొట్టుపడేసాయి అనుకోండి. జూన్ 18, 2024 24 సంవత్సరాల తర్వాత పుతిన్ నార్త్ కొరియాలో అడుగుపెట్టాడు. పుతిన్కి నార్త్ కొరియా గ్రాండ్ వెల్కమ్ పలికింది. ఏకంగా కిమ్ ఆవా ఎయిర్పోర్ట్కి వచ్చి పుతిన్ని రిసీవ్ చేసుకున్నాడు. ఇది రష్యా ఇంకా నార్త్ కొరియా రిలేషన్షిప్ యొక్క టైం లైన్. ఈ టైం లైన్ చూస్తే మనకి క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ప్రపంచ దేశాలు అన్ని ఒకవైపు ఉంటే రష్యా, నార్త్ కొరియా మొత్తం ఒకవైపు ఉన్నాయి. సో ఈ ట్రిప్ వెనక ఉన్న కీలక విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటంటే కొన్ని దేశాలు పుతిన్ని వార్ క్రిమినల్ లాగా పరిగణిస్తాయి. దాదాపు 124 దేశాలు పుతిన్ దేశంలో అడుగు పెడితే అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ప్లస్ యుక్రెయిన్తో వార్ తర్వాత రష్యాకి సపోర్ట్ గా ఉన్న చాలా దేశాలు వెనక్కి తగ్గాయి. సో బేసిక్ గా రష్యా వీక్ అయిపోయింది అనే భావన ఏర్పడింది. కానీ రష్యాలో కానీ తనలో కానీ ఏ మాత్రం పవర్ తగ్గలేదని, వరల్డ్ స్టేజ్ మీద రష్యా స్టిల్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ పవర్ఫుల్ ప్లేయర్ అని ప్రపంచానికి తెలియజేయటమే ఈ ట్రిప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రెసెంట్ అధిక మొత్తంలో ఆంక్షలు విధించబడిన దేశాల లిస్టులో నార్త్ కొరియా ఇంకా రష్యా టాప్ లో ఉన్నాయి. నార్త్ కొరియా న్యూక్లియర్ వెపన్స్ విషయంలో తీసుకున్న డెసిషన్ తో యుఎస్ తో సహా చాలా దేశాలు నార్త్ కొరియా మీద ఆంక్షలు విధించాయి. రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించినప్పటి నుంచి రష్యా మీద కూడా ఆంక్షలు మొదలయ్యాయి. దాంతో ఈ రెండు దేశాలతో ట్రేడ్ కి వేరే దేశాలు ముందుకు రావటం లేదు. సో రష్యా ఇంకా నార్త్ కొరియా స్క్రాచ్ ఈచ్ అదర్స్ బ్యాక్ అనే కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసుకున్నాయి. అంటే నా వీపు నువ్వు గోకు, నీ వీపు నేను గోకుతా, వేరే దేశాలు సాయం చేయనప్పుడు మనకి మనం సహాయం చేసుకుందాం అనే ఉద్దేశంతో పుతిన్ ఇంకా కిమ్ ఆవా ఈ సమ్మిట్ కి రెడీ అయిపోయారు. సో కారణాలు ఏవైనా ప్రపంచం మొత్తం ఈ మీటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో పుతిన్ నార్త్ కొరియాలో అడుగుపెట్టాడు. మామూలుగా ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వని కిమ్ ఆవా ఎయిర్పోర్ట్ కి వచ్చి పుతిన్ ని రిసీవ్ చేసుకున్నాడు. పుతిన్ కోసం ఎయిర్పోర్ట్ లో రెడ్ కార్పెట్ కూడా పరిచాడు. పుతిన్ ల్యాండ్ అయిన వెంటనే తన చిరకాల మిత్రుడిని ఆహ్వానించినట్లు పుతిన్ ని కిమ్ ఆవా ఆహ్వానించాడు. ఆ తర్వాత ఇద్దరు మోనార్కులు కలిసి కిమ్ ఆవా లిమోసిన్ లో కుంసుసాన్ స్టేట్ గెస్ట్ హౌస్ కి వెళ్లారు. మామూలుగా నార్త్ కొరియాకి సెలబ్రిటీస్ ఎవరూ రారు. పుతిన్ లాంటి పవర్ఫుల్ లీడర్స్ రావటం ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. సో అందుకే ఎప్పుడూ లేని విధంగా నార్త్ కొరియా స్ట్రీట్స్ మొత్తం రష్యన్ ఫ్లాగ్స్ తో పుతిన్ ఫ్లెక్సీస్ తో నిండిపోయాయి. పుతిన్ కి అఫీషియల్ వెల్కమింగ్ సెరమనీని కిమ్ ఇల్ సంగ్ స్క్వేర్ లో ఏర్పాటు చేశారు. నార్త్ కొరియా ప్రజలు మొత్తం ఈ సెరమనీకి హాజరై పుతిన్ కి వెల్కమ్ చెప్పారు. పుతిన్ ఇంకా కిమ్ ఆవా ఇద్దరు ఫేమస్ డిక్టేటర్స్. కానీ ఇద్దరిలో షో మ్యాన్షిప్ అనేది బాగా ఉంటుంది. షో మ్యాన్ అంటే ప్రదర్శన. వీళ్ళు చేసే పనులు ప్రపంచానికి తెలిసేలా చేయటం వీళ్ళిద్దరికి ఉన్న స్పెషాలిటీ. అందుకే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ ని సింబలైజ్ చేయడం కోసం ఈ ట్రిప్ ని ప్లాన్ చేశారు. కిమ్ ఆవా ఇంకా పుతిన్ తమ ఫ్రెండ్షిప్ ని బలపరిచేలా ఒకరికొకరు గిఫ్ట్స్ కూడా ఇచ్చుకున్నారు. కిమ్ ఆవాకి కార్లు అంటే బాగా ఇష్టం. అందుకే పుతిన్ రష్యన్ మేడ్ లిమోసిన్, ఒక టీ సెట్ తో పాటు కొన్ని ఆర్ట్ వర్క్స్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు. అంతేకాదు గిఫ్ట్ గా ఇచ్చిన లిమోసిన్ లో పుతిన్ కిమ్ ఆవాను ఎక్కించుకొని 2 రౌండ్లు కూడా వేశాడు. ఇంకా కిమ్ ఆవా విషయానికి వస్తే పుతిన్ కి కుక్కలంటే బాగా ఇష్టం. అందుకే కిమ్ ఆవా పంక్సన్ అనే నార్త్ కొరియా బ్రీడ్ డాగ్స్ ని పుతిన్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. కుక్కలు, కార్లు పక్కన పెడితే మొదటి నుంచి ఈ ట్రిప్ ఎందుకు అనే క్వశ్చన్ మారుమోగిపోతూ ఉంది. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తూ కిమ్ ఆవా ఇంకా పుతిన్ ఒక కొత్త ట్రీటీని సైన్ చేశారు. ఈ ట్రీటీ ప్రకారం రష్యా ఇంకా నార్త్ కొరియా ఒకరికి ఒకరు మ్యూచువల్ ఎయిడ్ అందించడానికి రెడీ అయ్యాయి. అంటే ఇంక నుంచి రష్యా ఇంకా నార్త్ కొరియా ఫారెన్ పాలసీ, మిలిటరీ, ట్రేడ్ విషయాల్లో ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటాయి. అంతేకాదు రష్యా మీద ఎవరైనా అటాక్ కి వస్తే నార్త్ కొరియా కిమ్ ఆవా రంగంలోకి దిగుతారు. నార్త్ కొరియా మీద ఏ కంట్రీ అయినా అటాక్కి వస్తే రష్యా ఇన్వాల్వ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే నీ కోసం ఎర్రైనా అవుతా, సొరైనా అవుతా,
అని నార్త్ కొరియా రష్యా ఒకరికి ఒకరు ప్రామిస్ చేసుకున్నాయి. పుతిన్ చేస్తున్న ఈ విజిట్ నార్త్ కొరియాకి చాలా ఇంపార్టెంట్. అందుకే ఎప్పుడు కిమ్ ఫ్యామిలీ ఫొటోస్ ఉండే నార్త్ కొరియా స్ట్రీట్స్ లో పుతిన్ బ్యానర్స్ కనిపించాయి. అఫ్ కోర్స్ ఈ ట్రిప్ రష్యా కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే పుతిన్ తనతో పాటు తన క్యాబినెట్ లో ఇంపార్టెంట్ పర్సన్స్ అయిన డిఫెన్స్ మినిస్టర్, ఫారిన్ మినిస్టర్ అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ ని కూడా వెంట తీసుకుని వెళ్ళాడు. ప్రపంచ దేశాలు రష్యా ఇంకా నార్త్ కొరియాని పక్కన పెట్టేశాయి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే వెలేశాయి. ఈ సమ్మిట్ ద్వారా రష్యా, నార్త్ కొరియా మిగతా దేశాలకి స్ట్రాంగ్ వార్నింగ్ ని ఇచ్చాయి. వేరే దేశాలకి వార్నింగ్ ఇవ్వటం పక్కన పెడితే ఇంకా నుంచి రష్యా ఇంకా నార్త్ కొరియా చాలా హెల్ప్ చేసుకోబోతున్నాయి. ఈ మ్యూచువల్ ఎయిడ్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అన్ని ఊరికే అలా అనౌన్స్ చేశారు. కానీ ఆ మ్యూచువల్ ఎయిడ్ కింద ఇరు దేశాలకి కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ముందుగా రష్యా విషయానికి వద్దాం. రష్యా యుక్రెయిన్ తో 2022 నుంచి యుద్ధం మొదలుపెట్టింది. అప్పటి నుంచి వేరే ఏ పని పెట్టుకోకుండా రష్యా ప్రతిరోజు యుక్రెయిన్ మీద వెపన్స్ ఫైర్ చేస్తూనే ఉంది. రిపోర్ట్స్ ప్రకారం రష్యా రోజుకి 10,000 షెల్స్ ని యుక్రెయిన్ మీదకి ఫైర్ చేస్తుంది. సో దీనివల్ల రష్యా దగ్గర వెపనరీ తగ్గిపోయింది. అటువైపు యుక్రెయిన్ కి అమెరికా వెపన్స్ సప్లై చేస్తుంది. కానీ రష్యా మీద యుఎస్ ఇంకా యూకే ఆంక్షలు విధించడంతో ఏ దేశం కూడా రష్యాకి వెపన్స్ సప్లై చేయడానికి ముందుకు రావటం లేదు. దాంతో హెల్ప్ కోసం రష్యా నార్త్ కొరియా వైపు వెళ్ళింది. ఈ విజిట్ కి ముందే నార్త్ కొరియా రష్యాకి వెపన్స్ సప్లై చేసింది అని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ చెప్పింది. సో ఈ విజిట్ ద్వారా నార్త్ కొరియా నుంచి వెపన్స్ ఇంపోర్ట్ చేసుకుంటామని రష్యా పబ్లిక్ గా డిక్లేర్ చేసింది. అంతేకాదు రష్యా యుక్రెయిన్ వారు వల్ల రష్యాలో చాలా వరకు కట్టడాలు, బిల్డింగ్స్ కూలిపోయాయి. యుద్ధం వల్ల చాలా మంది యువకులు రష్యా నుంచి పారిపోతే ఇంకొంతమంది ఆర్మీలో జాయిన్ అయ్యారు. దీనివల్ల రష్యాలో పనివాళ్ళు లేరు. రష్యాలో పనిచేయడం కోసం నార్త్ కొరియా నుంచి లేబర్స్ ని రష్యాకి పంపే ఆలోచనలో కూడా నార్త్ కొరియా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ విజిట్ ద్వారా యుక్రెయిన్ తో వార్ లో తనకి ఒక పవర్ఫుల్ సపోర్టర్ ని తెచ్చుకున్నాడు పుతిన్. రష్యాతో కంపేర్ చేస్తే నార్త్ కొరియాకి ఈ కొత్త ట్రీటీ చాలా యూజ్ అవుతుంది. నార్త్ కొరియా మీద ఎప్పటి నుంచో ఆంక్షలు ఉన్నాయి. కరువుతో కొట్టుమిట్టాడుతున్న నార్త్ కొరియాకి హెల్ప్ చేయడానికి ఎవరు రారు. కరువులో ఉన్నా కానీ నార్త్ కొరియా దగ్గర టాప్ క్లాస్ వెపనరీ మాత్రం ఉంటుంది. ఈ టాప్ క్లాస్ వెపనరీకి బదులుగా రష్యా దగ్గర నుంచి ఫుడ్, ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోబోతుంది నార్త్ కొరియా. వాళ్ళు వీట్ ప్రొడక్షన్ లో రష్యా టాప్ లో ఉంటుంది కాబట్టి నార్త్ కొరియా కరువు చాలా వరకు తీరిపోతుంది. కరువు సంగతి పక్కన పెడితే లాస్ట్ ఇయర్ నార్త్ కొరియా స్పై శాటిలైట్ ని లాంచ్ చేసింది. ఆ లాంచ్ దారుణంగా ఫెయిల్ అయింది. సో ఇప్పుడు రష్యాతో చేసుకున్న అగ్రిమెంట్ లో భాగంగా స్పై శాటిలైట్ ని లాంచ్ చేయడం కోసం నార్త్ కొరియా రష్యా హెల్ప్ తీసుకునే ఛాన్స్ ఉంది. అంతేకాదు సబ్మెరైన్స్ ద్వారా బ్యాలిస్టిక్ మిసైల్స్, న్యూక్లియర్ మిసైల్స్ లాంచ్ చేసే విషయంలో కూడా నార్త్ కొరియా రష్యా సపోర్ట్ కోరే ఛాన్స్ ఉంది. రష్యా ఇంకా నార్త్ కొరియా చేసుకున్న ఈ కొత్త ట్రీటీతో మిగతా దేశాలు చాలా టెన్స్ గా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా. నార్త్ కొరియాతో వెపన్ ట్రేడ్స్ చేయకూడదు అని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒకప్పుడు ఆంక్షలు విధించింది. ఇన్ఫాక్ట్ అప్పట్లో రష్యా ఈ ఆంక్షల్ని సపోర్ట్ కూడా చేసింది. కానీ యునైటెడ్ నేషన్స్ లో భాగమైన రష్యా నార్త్ కొరియాలో వెపన్స్ ట్రేడ్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా యుక్రెయిన్ కి సపోర్ట్ చేయటం వల్ల పుతిన్ కిమ్ వైపు వెళ్ళాడు. ఇప్పుడు కిమ్, పుతిన్ ఒకటవటం అమెరికా, సౌత్ కొరియాతో పాటు యునైటెడ్ నేషన్స్ లో చాలా దేశాలకి ముప్పుగా మారింది. పుతిన్ ఏమో నార్త్ కొరియా మీద ఉన్న ఆంక్షలు ఎత్తివేసేలా పోరాటం చేస్తానని ఇండైరెక్ట్ గా మాటిచ్చాడు. కిమ్ ఏమో యుక్రెయిన్ ని ఓడించడంలో రష్యాకి పూర్తిగా మద్దతిస్తాను అని హామీ ఇచ్చింది. ఈ హామీలు, మాటలు చినికి గాలివానలాగా మారి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసిన ఆశ్చర్యం లేదు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే పుతిన్ ఈ మధ్య అమెరికాకి, వెస్ట్ కంట్రీస్కి యాంటీగా ఉండే దేశాలని కలుస్తున్నాడు. అంటే ఏదో ప్లాన్ చేస్తున్నాడు. అది తెలుసుకోవాలంటే కింద కామెంట్స్లో కిమ్మావా అని కామెంట్ చేయండి. సపరేట్ వీడియో తొందరలోనే చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ రెండు చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.